మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏమైందక్క? ఏమైంది? మా హరిక ఏమైందమ్మా? మా హరిక విపరీతమైన నొప్పి. అమ్మా ఉషా అలా సోఫాలో కూర్చోబెట్టమ్మా. జాగ్రత్త జాగ్రత్త. అక్క అమ్మో వద్దొద్దు. మళ్ళీ ఏమైనా అయితే మన మెడకు చుట్టుకుంటుంది. నాకెందుకు, ఏమైనా చేసుకొని. అమ్మా హరిక అక్క హరిక అక్క అక్క కంగారు పడుకో. మామయ్య గారు ముందు మీరు డాక్టర్ కాల్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పండి. అమ్మా హరిక ఇప్పుడే వస్తానమ్మా, కాస్త వర్చుకో. అక్క అక్క లోపలేమవుతుందోనని భయంగా ఉంది. అక్క ముందు నువ్వు టెన్షన్ పడకు, నీకేం కాదు. మావయ్య గారు డాక్టర్ కాల్ చేస్తున్నారు, వచ్చేస్తారు. డాక్టర్ వచ్చేంత వరకు నువ్వు కొంచెం ధైర్యంగా ఉండక్క. దీనికి నిజంగానే నొప్పిగా ఉన్నట్టుంది. కొంపతీసి ఏం అవ్వదు కదా? హలో డాక్టర్. నా వల్ల కావడం లేదు షా. అక్క ఏం కాదు, కంగారు పడకు. అక్క నిలబడి చూస్తున్నావేంటి? వచ్చి సహాయం చేయొచ్చు కదా. అక్క ఏమైంది? హారిక అక్క కడుపులో నొప్పిగా ఉంది. నువ్వు చూస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. జాగ్రత్త. నేనే చూడలేదు. ఏమైంది చెప్పు. అయ్యో ఉషా వస్తుంది. ఉషా ఉషా ఎక్కడున్నావు? తొందరగా రా. ఏం లేదు, ఉషా వస్తుంది. అనవసరంగా ఇరుక్కున్నాను. దొంగ మొహం నన్ను ఇరికించేసింది. వీటి నుంచి పైకి పోయినా బాగుండు. ఉషా ఏం కాదు, ఉషా వస్తుంది. అక్క ముందు తాగు. ఏంటది? కషాయం అక్క. తాగిన వెంటనే నొప్పి తగ్గిపోతుంది. ఏయ్, నీ సొంత వైద్యాలన్నీ ఇక్కడ చేయకు. అసలే హారిక ఒట్టి మనిషి కూడా కాదు. నీ వైద్యం వికటించిందంటే కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా జరగచ్చు. నువ్వు నీ పైత్యం ఇక్కడ చూపించి ప్రాణాల మీదకి తీసుకురాకు. అక్క నన్ను నమ్ము, ఇది తాగడం వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. నొప్పి వెంటనే తగ్గుతుంది. చూడుషా, మావయ్య గారు డాక్టర్ కి కాల్ చేశారు, వస్తూ ఉండుంటారు. ఈలోపు నువ్వు పెద్ద డాక్టర్ లా ఈ వైద్యంతో సమస్యలు సృష్టించుకో. అక్క నేను నిజం చెప్తున్నాను. నాకు ఈ కషాయం గురించి బాగా తెలుసు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. పైగా డాక్టర్ వచ్చేంత వరకు అక్కకి నొప్పి లేకుండా ఉంటుంది. ఆ కషాయం ఇవ్వడానికి నేను అస్సలు ఒప్పుకోను. హారికమైనా అయితే అత్తయ్య గారికి ఎవరు సమాధానం చెప్తారు? తరుణ్ మొహం ఎలా చూడగలవు? ఈ ఇంటి పెద్ద కోడలుగా నువ్వేం చేస్తున్నావు నన్ను అడిగితే అత్తయ్య గారి ముందు నేను తలదించుకొని నిలబడాలి. నీకే నువ్వు బాగానే తప్పించుకుంటావు. మాటలు పడేది నేను. అక్క హారిక అక్కను చూస్తున్నావా? నొప్పికి తట్టుకోలేక ఎలా ఇబ్బంది పడుతుందో. డాక్టర్ వచ్చేంత వరకు ఇలాగే నొప్పితో బాధపడాలంటే చాలా కష్టం. నా మాట వినక్క. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను షా. ఇలాంటి కషాయాల మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నువ్వేమైనా అనుకో అక్క, నేను హారిక అక్కకి కషాయం తాగిస్తాను. ఎవరైనా అడిగితే నేను సమాధానం చెప్తాను. అక్క తాగక్క. నేను చెప్పినా కూడా వినకుండా తాగిస్తున్నావు కదా. హారికకి ఏం జరిగినా ఆ మొత్తం బాధ్యత నీదే. నాకే తెలీదు. నేను ఇప్పుడే అత్తయ్య గారికి కాల్ చేసి విషయం చెప్తాను. ముందు నీకు కొంచెం నువ్వేం కంగారు పడకక్క. డాక్టర్ వచ్చేస్తున్నారు. నీ నొప్పి తగ్గిపోతుంది. అమ్మా ఉషా, డాక్టర్ గారు వచ్చేస్తున్నారమ్మా. మరేం పర్వాలేదు మావయ్య. డాక్టర్ వచ్చేలోపు అక్కకేం కాకుండా కషాయం ఇచ్చాను. కాసేపట్లో అక్కకి నొప్పి తగ్గిపోతుంది.
నర్స్, ఆ ఇంజెక్షన్ ఇవ్వు. ఏమండి, హారికకి ఎలా ఉంది? అదే తెలియటం లేదు. సడన్ గా కడుపులో నొప్పి అని చెప్పింది. డాక్టర్ గారు వచ్చారు, చూస్తున్నారు. మధ్యలో ఈ ఉష ఏదో వైద్యం చేసింది అత్తయ్య. అప్పటి నుంచి హారికకి నొప్పులు ఇంకా ఎక్కువయ్యాయి. మనుషుల్ని చంపేస్తావా? కడుపుతో ఉన్న అమ్మాయికి నీ ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్ ఇస్తావా? అలా అడగండి అత్తయ్య. నేను ఎంత చెప్పినా వినలేదు. పైగా నన్ను పక్కకి నెట్టేసి మరీ ఆ కషాయం తాగించేసింది. ప్రతి దాంట్లోనూ ఏదో మంచి మార్కులు కొట్టేద్దామని, అందరి దగ్గర మంచైపోవాలని అన్నిట్లోనూ వేలు పెడతావు. ఇక్కడ నీ మంచితనం చూపించడం కోసం 2 ప్రాణాలు బలి తీసుకుంటావా? అత్తయ్య, అది అక్క నొప్పికి తట్టుకోలేకపోతుంటే. నొప్పి తట్టుకోలేకపోతే విషం ఇచ్చి చంపేస్తావా? అత్తయ్య, ఆ కషాయం తాగడం వల్ల ఏమీ కాదు. దానివల్ల నొప్పి కంట్రోల్ అవుతుంది. ఏది తగ్గిందా? కిరణ్మయ్యి, డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు కదా. నువ్వు ఆ నిందలాపి నిదానంగా ఉంటే అన్నీ తెలుస్తాయి. ఇదిగోండి మావయ్య గారు, మీరిలా సపోర్ట్ చేయడం వల్లే ఈ ఉష ఆగడానికి హద్దులుండడం లేదు. ఇంజెక్షన్ ఇచ్చాను, పెయిన్ తగ్గిపోతుంది, అంత నార్మల్ అయిపోతుంది. ఓకే, టేక్ కేర్ హారిక. బాయ్. అదిగో డాక్టర్ గారు వస్తున్నారు. నేను ఇక్కడికి రాకముందు ఉషా ఏదో వైద్యం చేసింది అన్నారు. అవును డాక్టర్. వద్దు వద్దు అంటూ ఉన్నా ఏవేవో కలిపేసి పెద్ద ఎఫ్ఆర్సిఎస్ లండన్ లాగా ఇంటి వైద్యం పెంట వైద్యం అంటూ ఏదేదో పెంటంతా తాగించేసి ఇలా హారిక ప్రాణాల మీదకు తెచ్చేసింది ఉష. ఉష, అయిపోయావే. ఏవేవో చేసి మెప్పు పొందేద్దాం అనుకున్నావు. ఇక అత్తయ్య గారి చేతిలో అయిపోతావు. మర్డర్ అటెంప్ట్ చేసావని జైల్లో వేయించినా వేయిస్తుంది అత్తయ్య. వెల్డన్ ఉషా, నీ ఇంటి వైద్యం నా ఆలస్యాన్ని కవర్ చేసింది. నేను వచ్చేలోపు హారిక ఈ మాత్రం నొప్పులు భరించింది అంటే అది నువ్విచ్చిన ఆ కషాయమే. లేకపోతే బీపీ పెరిగిపోయి కంట్రోల్ చేయటం చాలా కష్టంగా మారేది. కిరణ్మయ్య గారు, మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది గాడ్కి కాదు, మీ ఉషాకి చెప్పండి థ్యాంక్స్ అని. అయితే ఇంకా హారిక అక్కకి ప్రమాదం తప్పినట్టే కదా? ప్రమాదం తప్పినట్టేనా కాదు, ప్రమాదం తప్పించావు. సమయానికి సరైన ట్రీట్మెంట్ అందించి 2 ప్రాణాలు కాపాడావు. చూసావా కిరణ్మయ్యి, వచ్చిన వెంటనే ఉషా మీద చిరాకు పడిపోయావు. ఉషా ఏం చేసినా మంచి చేస్తుంది. ఎప్పుడు ఇంతే. ఈ ఉషకి డ్యామేజ్ జరుగుతుంది అనుకుంటే నా ఇమేజ్ దెబ్బతినేస్తుంది. దీని సంగతి ఇంకోసారి చూడాలి. ఇది అమ్మలు చేసే వైద్యం. ఈ రోజు నువ్వు తనని అమ్మలా వైద్యం చేసి కాపాడావు. అయ్యో, ఏదో నాకు తెలిసింది చేశాను డాక్టర్. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా గర్భవతులు ఇలా నొప్పులు పడితే అక్కడ వాళ్ళు ఇదే వైద్యం చేస్తారు. అదే నేను ఈరోజు చేశాను. ఏదో గొప్ప పని చేసినట్టు మీరు నన్ను తెగ పొగిడేస్తున్నారు. ఎనీహౌ, యు డిడ్ ఏ గ్రేట్ జాబ్ ఉషా.
ఇక నేను బయలుదేరతాను. ఉంటానండి. మంచిదండి. ఉషా 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 వెళ్ళమ్మా. అక్క, అక్క ఓకే కదా? నీకేం కాదు, మీ ఇద్దరికి ఏం కాకూడదని నేను ఆ ముక్కోటి దేవతలకి మొక్కేశాను. చూసావా, నేనలా మొక్కానో లేదో, నిన్నిలా గండం నుంచి గట్టెక్కించేశారు. నువ్వు పిల్లలతో చల్లగా ఉండాలని ఆ పెద్దమ్మ తల్లిని కూడా అడిగేశాను. ఆ తల్లి చల్లగా చూస్తుంది. నీ బిడ్డ ఈ భూమి మీద పడే వరకు ఆ దేవుళ్ళందరూ భద్రంగా చూసుకుంటారు. నువ్వేం బెంగ పెట్టుకోకక్కా. నన్ను నా బిడ్డని ఆ దేవుళ్ళు ఆ దేవతలు కాపాడతారో లేదో తెలీదు, కానీ ఒక దేవత మాత్రం ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది. ఎవరా దేవత? నువ్వు కూడా మొక్కుకున్నావా ఆ దేవతకి? ఆ దేవతని నేను మొక్కుకోనవసరం లేదు. ఆ దేవత మనసెప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఉంది. ఆ దేవత ఎప్పుడూ నన్ను నా బిడ్డని కంటికి రెప్పలా కాచుకుంటుంది. అంత మంచి దేవత? ఎవరక్కా దేవత? నువ్వే. ఊరుకో అక్క. దేవతలు దేవుళ్ళు అంటే మనకి కనిపించరు. కనిపించకుండానే మనకు కావలసిన టైంలో కావలసిన సాయం చేస్తారు. అందుకే నీకు డెలివరీ అయ్యేంత వరకు ఎలాంటి కష్టం రాకూడదని ఆ దేవుళ్ళకి మొక్కేసుకున్నాను. వాళ్ళు తప్పకుండా నీతోనే ఉంటారు. ఏ దేవుడు దేవత లేకపోయినా నువ్వుంటావు కదా ఉషా. నాకింకేం భయం లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కొండంత ధైర్యంగా నువ్వున్నావు కదా. అక్క, నువ్వు మరీ నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నావు. లేదు ఉషా, ఆకాశమంతా ఎత్తున్న నీ గొప్ప మనసుని నేను గ్రహించలేకపోయాను. నా బుద్ధి తక్కువతనంతో నిన్ను చాలా చిన్న చూపు చూశాను. ఈ నోటితో నిన్ను అనరని మాటలన్నాను. అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఈరోజు నువ్వు నన్ను నా బిడ్డని కాపాడావు. నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? అక్క, మళ్ళీ ఆ విషయం గురించి నువ్వు మాట్లాడితే నా మీద ఒట్టే. అది అపోహల వల్ల వచ్చిన అనుమానమే కాని నువ్వు అనుకొని చేసింది కాదు. కానీ నీలాంటి మంచి మనిషిని అనుమానించి అవమానించినందుకు నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను ఉషా. అక్క, జీవితంలో మనం మనసుకి నచ్చిన సంఘటనలన్నీ మోసుకెళ్ళాలి కానీ గుండెని గుచ్చే చేదు జ్ఞాపకాలని కాదు. చెడుని తలుచుకుంటూ కూర్చుంటే నీలో ఉన్న మంచి నీకు కనబడదక్కా. నీ మనసు మల్లెతోట. అందులో ఈ పనికిరాని గతాలు, గంజాయి మొక్కలు, వాటన్నిటినీ పక్కన పడి నీ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఎంత మంచిదాని ఉషా. నీలాంటి వాళ్ళు పక్కన ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది. అన్నయ్య, టైం ఎంత అయిందో తెలుసా? ఏ, నీ చేతికి వాచ్ లేదా? అది కాదన్నయ్య, ఆఫీస్కి టైం అయింది. పద వెళ్దాం. ఆఫీస్కా? నేనెందుకురా, నేను రాను. నువ్వు బయలుదేరు. ఏంటన్నయ్య నువ్వు? ముందా గేమ్ ఆఫ్ చేయి. ఆఫీస్కి వెళ్దాం పద. ఆఫీస్కి వచ్చి నేనేం చేయాలరా? అక్కడైనా ఈ గేమ్ ఆడుకోవడం తప్ప నాకేం పని చెప్పు. అదేదో ఇక్కడే ఆడుకుంటే సరిపోతుంది కదా. ఈ టైంలో గేమ్స్ ఆడుకోవడం ఏంటన్నయ్య? రేపు సాయంత్రంలోగా అకౌంట్స్ అన్ని ఫినిష్ చేయాలి కదా, మర్చిపోయావా? గుర్తుంచుకొని నేనేం చేయాలరా? అక్కడికి వచ్చి నువ్వు అమ్మ పని చేస్తూ ఉంటే చూస్తూ ఉండాలా? అన్నయ్య, నువ్వు ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు. నువ్వు లేకుండా అవన్నీ నేను ఎలా క్లియర్ చేయగలను? నేనేం చేయాలన్నా నీ హెల్ప్ కావాలి, నీ ఎక్స్పీరియన్స్ కావాలి. అబ్బా,
దేనికి పనికొస్తుందిరా నా ఎక్స్పీరియన్స్? ప్రతిరోజు ఆఫీస్కి వచ్చి ఖాళీగా కూర్చోడానికా? నువ్వు పని చేసుకుపోతూ ఉంటే కళ్ళప్పగించి చూడడానికి పనికొస్తుందా నా ఎక్స్పీరియన్స్? అనే నువ్వు ముందు ఆఫీస్కి బయలుదేరు, అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. అరే నువ్వు స్టేట్ బిజినెస్ ఐకాన్విరా, నా సాయం లేకుండా అకౌంట్స్ కూడా చూడలేవా? అమ్మ దృష్టిలో ఏ పన్నైనా ఒంటి చేత్తో హ్యాండిల్ చేయగల ఇంటెలిజెంట్వి. నీ ఇలాంటి ఇంటెలిజెంట్కి ఎక్స్పైర్ అయిపోయిన నా ఎక్స్పీరియన్స్ ఎందుకు పనికొస్తుందిరా? అయినా నా సహాయం నీకెలా ఉపయోగపడుతుందిరా? నువ్వు ఆఫీసులో అడుగు పెట్టినప్పటి నుంచి నా అనుభవం కంటేనే ఇంటెలిజెన్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిందమ్మ. డెసిషన్స్ తీసుకోవడానికి నా అనుభవం అవసరం లేదు, టెండర్ వేసేటప్పుడు నా ఎక్స్పీరియన్స్కి విలువ లేదు, కానీ అకౌంట్స్ చూడడానికి నా అనుభవం అవసరమైందా? నువ్వు ఏవేవో ఆలోచించి ఏవేవో మాట్లాడేస్తున్నావు అన్నయ్య. సారీరా, నాకు వేరే పని ఉంది. అన్నయ్య ఏం పని? నా ఫ్రెండ్తో కలిసి బయటకు వస్తానని మాటిచ్చాను. చాలా? ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా? సంగీత సరస్వతి మీద గౌరవమే లేకుండా ఒక కళాకారుడి గొంతుని నొక్కేశారు. మీ వల్ల నా భర్త తనకి ఎంతో ఇష్టమైన సంగీతాన్ని వదిలిపెట్టారు. మీ ఖ్యాతి, మీ కీర్తి ఇతరులకు మార్గనిర్దేశకం చేసేలా ఉండాలి, కానీ వాళ్ళ జీవితాలను కూల్చే విధంగా ఉండకూడదు. నాలో నిజంగా టాలెంట్ ఉంటుంటే మీరే నన్ను ఎంకరేజ్ చేసేవారు. లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు. అందులో మీ తప్పేమీ లేదు. గురువు స్థానంలో ఉన్న నాలో నిజాయితీ లేకపోతే రేపటి తరం దృష్టిలో చులకనగా మిగిలిపోతాను. అందుకే నిజం చెప్పేస్తాను. హలో చౌరాసియా గారు. రిపోర్టర్ అనంత్ గారేనా మాట్లాడేది? అవునండి, చెప్పండి. మీరు ఇంతకు ముందు కిరణ్ గురించి అడిగినప్పుడు నేను విషయం దాటేశాను. ఇప్పుడు ఆ విషయం గురించి డీటెయిల్డ్గా చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. మీరు అనుమానించినట్టే నేను ఆ రోజు కిరణ్ పాటను తప్పుబట్టి అవమానించాను. ఆ రోజు నుంచి నన్ను ఆ సంఘటన వెంటాడుతూనే ఉంది. అందుకే ఆ నిజాన్ని ప్రపంచానికి తెలియజేసి నా మనసులో భారాన్ని దించుకోవాలనుకుంటున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారు చౌరాసియా గారు. మీ నిర్ణయం ఒక కళాకారుడు కనుమరుగైపోకుండా కాపాడుతుంది. అందుకే నేను ఒక ప్రెస్ నోట్ అరేంజ్ చేసి పంపిస్తాను. అది మీరు మీ పేపర్లో పబ్లిష్ చేయండి. అప్పుడైనా నేను నా తప్పును ఒప్పుకున్నానని అందరి ముందు తెలియజేసిన వాణ్ణవుతాను. తప్పకుండా సార్, మీరు వెంటనే ప్రెస్ నోట్ పంపించండి, మేం పబ్లిష్ చేస్తాం. అలాగే బాబు. ఉంటాను సార్. హలో కిరణ్మయ్య గారు, నేను శుభోదయం న్యూస్ పేపర్ ఎడిటర్ని మాట్లాడుతున్నాను. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అత్తయ్య గారు ఇంట్లో లేనట్టున్నారు. అయ్యో, మేడం గారు ఇంట్లో లేరా? ఆవిడకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పండి, పర్లేదు. నేను కిరణ్మయ్య గారి కోడల్ని. విషయం ఏంటో మీరు నాకు చెప్పొచ్చు. మేడం, ఇది చాలా అర్జెంట్ విషయం. వెంటనే కిరణ్మయ్య గారికి చేరాలి. ఆవిడ నిర్ణయం మీద ఆధారపడే మేము నిర్ణయం తీసుకోగలం. మీరు నాతో చెప్పండి, నేను అత్తయ్య గారు రాగానే చెప్తాను. మేడం, అది చౌరాసియా గారు మా ఆఫీస్కి ఫోన్ చేశారు. కిరణ్ గారి విషయంలో తను చేసింది తప్పని సంజాయిషి ఇస్తానని చెప్పారు. అవునా? అవును మేడం. అందరికీ తెలిసేలా తను చేసిన తప్పును ఒప్పుకోవడానికి ప్రెస్ నోట్ పంపిస్తారట. అది ప్రింట్ చేసి 10 మందికి తను కిరణ్ గారికి చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని మా రిపోర్టర్కి ఫోన్ చేసి చెప్పారట. నిజమా? నిజం మేడం. ఆ రిపోర్టర్ నాకు వచ్చి చెప్పాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? దానికోసమే మీ అత్తయ్య గారికి ఫోన్ చేశాను మేడం. మీరు ఒక్కసారి మీ అత్తయ్య గారికి విషయం చెప్పి ఆవిడ ఏమంటారో కనుక్కుంటే అప్పుడు ఈ న్యూస్ ప్రింట్ చెయ్యాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటాం. చౌరాసియా గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. కిరణ్కి నిజం తెలిసిపోతుంది.
మళ్ళీ కిరణ్ సంగీతం వైపు వచ్చేలా చేస్తున్నారు. మేడం ఉన్నారా? చెప్పండి. కొంచెం త్వరగా మీ అత్తయ్య గారి నిర్ణయం కనుక్కుని చెప్తారా? పేపర్ ప్రింట్ చేయాలి. అలాగే, వెయిట్ చేయండి. ఈ విషయం అత్తయ్య గారికి చెప్తే ఖచ్చితంగా న్యూస్ ప్రింట్ చేయొద్దని చెప్తారు. కానీ నిజం అందరికీ తెలియాలి. చౌరస్య గారిప్పుడు తన తప్పును తెలుసుకుని కిరణ్ సంగీతానికి సూట్ అవుతారని చెప్పాలనుకుంటున్నారు. ఆ విషయం బయటకొస్తే కిరణ్ మళ్ళీ బిజినెస్ వదిలేసి మ్యూజిక్ అంటూ పరుగులు పెడతారని అత్తయ్య గారు ఖచ్చితంగా ఈ న్యూస్ బయటకు రాకుండా ఉండాలని కోరుకుంటారు. అది జరగకుండా ఉండాలి అంటే అత్తయ్య గారికి ఈ న్యూస్ విషయం తెలియకూడదు. ఉషా, ఫోన్లో ఎవరు? నిన్నే అడిగేది. ఎవరో శుభోదయం పేపర్ ఎడిటర్ అంట, మీతో మాట్లాడాలంటున్నారు. యాడ్స్ కోసం కాల్ చేసుంటారు. ఇప్పుడు మన కంపెనీకి ఏ ప్రమోషన్స్ అవసరం లేదని చెప్పు. ఈ న్యూస్ ప్రింట్ అయితే కిరణ్ తన సంగీతానికి పనికిరాను అన్న అపోహలోంచి బయటపడతారు. ఏ గురువుగారి మాటతో తన పాటని వదిలేశారో అదే గురువుగారు ఇచ్చే ఈ ప్రెస్ నోట్తో మళ్ళీ పాట అందుకుంటారు. మీరు అద్భుతమైన సింగర్ అని, మీ గాత్రంలో ఎటువంటి తప్పులు లేవని, మీరు సంగీత ప్రపంచానికి అర్హులని ఆ చౌరాసియా గారిచ్చిన స్టేట్మెంట్ రేపు న్యూస్ పేపర్లో రాబోతోంది. అది నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? వదిలేసిన విషయాన్ని పదే పదే ఎందుకు తవ్వుతున్నావు అనేది ప్రశ్న.